హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. రైట్ నౌ నాతో వినయ్ కుమార్ గారు ఉన్నారు, అబ్రాడ్ డ్రీమ్ ఓవర్సీస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. హలో సార్, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాండి. అంటే కొంతమంది ఏంటి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనుకుంటారు సార్. సో ఎస్ఓపి అనేది కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా ఎస్ఓపి రాయాలి అని అంటే మేజర్ టిప్స్ ఏంటి? యూజువల్గా ఎస్ఓపి అంటే ఇట్స్ నాట్ అన్ ఎగ్జామ్, సో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఓకే. సో దీన్ని 2 ప్లేసెస్లో యూజ్ అవుతుంది మనకి. సో ప్రైమరీ ప్లేస్ అనేది యూనివర్సిటీ అడ్మిషన్ ఇవ్వడానికి ఎస్ఓపి అనేది ఒక క్రిటికల్ రూల్ ప్లే చేస్తుంది. సో ఇట్స్ నథింగ్ బట్ హూ వీఆర్, వాట్ వీఆర్ అండ్ వాట్ వీ డూ ఓకే మేజర్గా. సో ఎస్ఓపిలో మనం మేజర్ చేసేది ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, సో మనకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ హిస్టరీ ఉంటే అది, సో వై యూ ఆర్ చూసింగ్ దిస్ కోర్స్, సో దీనివల్ల మనం ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది మన ఫ్యూచర్ కెరియర్. సో ఇది మేజర్గా మనం మెన్షన్ చేస్తాం ఎస్ఓపిలో యూనివర్సిటీ దానికి. సో యూజువల్గా కొన్ని కంట్రీస్ లైక్ ఐర్లాండ్ ఆర్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా దే విల్ ఆస్క్ ఎస్ఓపి ఫర్ వీసా యాజ్ వెల్. ఓకే. సో అందులో ఏంటంటే మనము ఈ 3 ఫ్యాక్టర్స్తో పాటు మన ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఇండియా వస్తాము రిటర్న్ టు హోమ్ కంట్రీ అనే ఇంటెంట్ కూడా వాళ్ళు ప్రూవ్ చేసేటట్టు స్టేట్మెంట్ రాయాలి. సో చాలా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎస్ఓపి రాయడంలో దే మోస్ట్లీ యూస్ ఫ్యాన్సీ వర్డ్స్. అంటే ఇప్పుడు గూగుల్లో ఉంటుంది, ఈవెన్ దే డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ దే ఆర్ యూజింగ్. అంటే అక్కడ చూస్తారు, రాస్తారు. సో ఇట్లాంటివి దీనివల్ల ఏంటంటే అల్గారిథం అనేది తొందరగా డిటెక్ట్ చేస్తుంది అన్నట్టు, అడ్మిషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువల్గా వీసా కానీ వీసా టైంలో ఎస్ఓపి అనలైజ్ చేసే వీసా ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ద స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో దే అప్లై ఫర్ ఓన్లీ 1 యూనివర్సిటీ అండ్ 1 వీసా. అదే వీసా ఆఫీసర్ దే కీప్ ఆన్ అనలైజింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రొఫైల్స్ డైలీ. సో వాళ్ళకి ఏంటంటే బ్యాచిలర్స్లో 50% ఉంటుంది ఆర్ 60% ఉంటుంది. సో ఇట్ విల్ నాట్ రిఫ్లెక్ట్ హిస్ అకాడమిక్ ఆర్ ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ ఇన్ ద ఎస్ఓపి. అంటే వీళ్ళు యూజ్ చేసే ఫ్యాన్సీ వర్డ్స్, సో వాళ్ళ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కానీ దానికి రిలేటెడ్గా మ్యాచ్ అవ్వన్నట్టు. సో ఇది మేజర్ మిస్టేక్. సో ఎస్ఓపి ఇస్ నాట్ సింపుల్, వెరీ సింపుల్ డాక్యుమెంట్. సో అది మనకు బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తాయి. సో మేజర్ మిస్టేక్ ఏంటంటే కాపీ పేస్ట్ చేయొద్దు ఎస్ఓపిలో. సో కొంతమంది ఏంటంటే సార్ ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళే ముందు స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చూడాల్సిన మెయిన్ కండిషన్స్ ఏంటి? సో చాలా వరకు స్టూడెంట్స్ నార్మల్గా ఎడ్యుకేషన్ లోన్ అనేవారికి వాళ్ళు దే ఓన్లీ ఆస్క్ క్వశ్చన్ దట్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని సో ఇట్ డిపెండ్స్ ఆన్ బ్యాంక్ టు బ్యాంక్. సో దాన్ని మేజర్గా అడగాల్సింది ఏంటంటే ఈజ్ ఇట్ సెక్యూర్ లోన్ ఆర్ అన్సెక్యూర్ లోన్. సో ఇప్పుడు అన్సెక్యూర్ లోన్ అయితే సో మోస్ట్ బ్యాంక్స్ ఆర్ స్టార్టింగ్ ఇమీడియట్ ఈఎంఐ. సో మ్యారిటోరియం పీరియడ్ ఏమి ఇవ్వట్లేదు. సో అంటే వాట్ ఈస్ ద మ్యారిటోరియం పీరియడ్, మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పటి నుంచి ఈఎంఐస్ రీపేమెంట్ స్టార్ట్ చేయాలి. సో ఇవి ప్రైమరీగా తెలుసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు. సో ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు సార్. అంటే నాకు బాగా గుర్తుండిపోయిన ఒక మంచి సక్సెస్ స్టోరీ ఇది మేడం అని చెప్పేవి ఏమన్నా ఉన్నాయా? అలా ఏం లేదండి. అంటే ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్ ఫర్ అస్. అంటే వాళ్ళ ప్రతి సక్సెస్ మాకు స్టోరీ. సో బట్ సమ్ టైమ్స్ వి ఫీల్ వెరీ హ్యాపీ, అంటే టెక్నిక్ స్టూడెంట్స్ వల్ల వి ఫీల్ వెరీ హ్యాపీ అన్నట్టు. ఓకే. సో వీసా అనేది ఒక పెద్ద ప్రాసెస్ సార్ స్టూడెంట్కి. సో ప్రయత్నిస్తూ ఉంటాడు. కొంతమందికి ఏంటి అంటే ఒక్కసారి ప్రయత్నించగానే వీసా వచ్చేస్తుంది. కొంతమంది స్టూడెంట్స్కి ఏంటి అంటే మల్టిపుల్ టైమ్స్ అప్లై చేసినా కానీ వీసా రాకపోవచ్చు. సో వీసా రిజెక్ట్ అయింది అని అంటే ఏం చేయాలి? వీసా అప్లై చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? రిజెక్ట్ కాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో వీసా రిజెక్షన్ యూజువల్గా యూఎస్కి మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. సో ఇందులో స్టూడెంట్స్ మేజర్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఇమీడియట్గా రీఅప్లై చేయడం. సో వన్స్ ఒక వీసా ఆఫీసర్ మన ప్రొఫైల్ క్రియేట్ చేశారంటే సో వీ కెన్ బుక్ ఏ వీసా స్లాట్ ఆఫ్టర్ 15 days తర్వాత మనం మళ్ళీ రీఅపీర్ అవ్వచ్చు అంటే యాజ్ ఆఫ్ రూల్. సో బట్ ఏంటంటే మోస్ట్ రికమెండెడ్ థింగ్ ఈజ్ టు మెయింటైన్ అట్లీస్ట్ 2 to 3 months ఆఫ్ టైం. సో ఒకసారి రిజెక్ట్ అయింది అంటే సో మనం ప్రొఫైల్ ఏ విధంగా 15 days నథింగ్ విల్ చేంజ్, ఈవెన్ పర్సనల్ యువర్ ఫినాన్షియల్లీ. సో మనం అంటే మన పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేసుకోలేము, మనం విత్ ఆఫీస్ దగ్గర ప్రూవ్ చేయలేము మనం వీ హ్యావ్ ఇంప్రూవ్ దిస్ అని. సో అలా అంటప్పుడు కొంచెం డైరెక్ట్గా అప్ఫ్రంట్ రిజెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మేజర్ రిజెక్షన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ వల్ల ఎక్కువ రిజెక్ట్ అవుతూ ఉంటుంది వీసాస్. సో దే షో మిస్ మ్యాచ్ ఆఫ్ ఇన్కమ్. అంటే వాళ్ళ ఫాదర్ ఎంప్లాయ్మెంట్ అరౌండ్ హీ ఎర్న్స్ 50,000 per month. సో వాళ్ళ అకౌంట్లో ఏమో 1 crore ఉంటాయి. సో అంటే వాళ్ళ ఇన్కమ్కి చూపించి ఫినాన్షియల్ స్టెబిలిటీకి మ్యాచ్ అవ్వవు. సో దిస్ ఇస్ ద ప్రైమరీ రీజన్. మోస్ట్ అంటే 90% ఆఫ్ వీసాస్ అనేవి ఫినాన్షియల్స్ వల్లనే రిజెక్ట్ అవుతూ ఉంటాయి. సో సమ్ టైమ్స్ ఇంకా స్పెసిఫిక్గా యూస్ వచ్చే వరకు దే అప్లై ఫర్ మల్టిపుల్ యూనివర్సిటీస్ ఇన్ ఏ టార్గెటెడ్ లొకేషన్. అంటే టెక్సాస్లోనే ఒక 5-6 యూనివర్సిటీస్ అప్లై చేస్తారు.
సో దానివల్ల ఏంటంటే ఈ ప్రొజెక్ట్స్ దట్ స్టూడెంట్ ఏరియా టార్గెట్ చేసి వెళ్తున్నాడు. సో అంటే అక్కడ దే నో సమ్వన్ దేర్, సో ఈజ్ ప్రైమరీ గోల్ ఈజ్ నాట్ ఫర్ ఎడ్యుకేషన్ అన్నట్లు విత్ ఆఫీసర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఏ సింగిల్ వర్డ్ టు సే, సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఓకే ఓకే. సో చాలా మంది చదువు అయిపోయిన తర్వాత కొంతమంది ఇక్కడికి వచ్చేద్దాము అనుకుంటారు సార్. కొంతమంది ఏమో అక్కడే ఉండాలి, నేను జాబ్ చేసుకోవాలి, ఇంకా లేదంటే మాస్టర్ చేయాలి, పిహెచ్డి ఇలా కూడా అనుకుంటూ ఉంటారు. అంటే చదువు అయిపోయిన తర్వాత అక్కడ ఉండొచ్చా, ఉండాలి అంటే పిఆర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సి పిఆర్ ఈజ్ ఎ లాంగ్ గోల్. సో మేజర్గా మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో ఎవ్రీ కంట్రీ గివ్స్ అ ఎక్స్టెండెడ్ వీసా, మనం పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటాము. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కంట్రీ. ఇప్పుడు యూఎస్లో 3 years వరకు వస్తుంది, సో యూకేలో 18 months, ఐర్లాండ్లో 2 years. సో దిస్ ద టైమ్ పీరియడ్ టు స్టే దేర్ అండ్ సర్చ్ ద జాబ్. సో అంటే వాళ్ళు మాస్టర్ చేసిన క్వాలిఫికేషన్ పైన జాబ్ సర్చ్ చేసుకోవడానికి సో ఆ కంట్రీ మనకి లీగల్గా పర్మిషన్ ఇస్తుంది అన్నట్టు సర్టన్ టైంలో. సో ఇఫ్ ఈ క్రాక్ ఏ జాబ్ ఆన్ ద డ్యూరేషన్ దెన్ వీ కెన్ అవర్ వీసా షిఫ్ట్ ఫర్ వర్క్ వీసా కన్వర్ట్ అవుతుంది మన వీసా, స్టూడెంట్ వీసా నుంచి. సో వర్క్ వీసా కన్వర్ట్ అయిన తర్వాత సో ఇట్ డిపెండ్స్ ఆన్ కంట్రీ. ఇప్పుడు ఐర్లాండ్లో ఒక 2 to 3 years వర్క్ చేసిన తర్వాత వీ కెన్ అప్లై ఫర్ పిఆర్. అదే న్యూజిలాండ్లో ఫ్రమ్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వీ కెన్ అప్లై ఫర్ పిఆర్. సో పిఆర్ సిచ్యువేషన్స్ అనేవి కంట్రీ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో మార్కెట్లో చాలా మంది ఫేక్ కన్సల్టెన్సీస్ పెట్టుకొని ఉంటున్నారు సార్. స్టూడెంట్స్కి ఎలా అంటే ఏది మంచిది ఏది చెడ్డది అని నమ్మడానికి వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారు. సో ఒక కన్సల్టెన్సీని సెలెక్ట్ చేసుకునే ముందు స్టూడెంట్స్ ఎలాంటి విషయాలని నోటీస్ చేసుకోవాలి అని మీరు అంటారు? స్టూడెంట్స్ మేజర్గా చూడాల్సినవి దే డిసైడ్ ఏ కంట్రీ అండ్ గోల్స్, రైట్? సో ఇఫ్ సమ్ కన్సల్టెంట్స్ ఒక స్టూడెంట్ మన దగ్గరకు వచ్చి యూకే వెళ్తా అని చెప్పాడు ఎగ్జాంపుల్, ద కన్సల్టెంట్ ఈస్ పుషింగ్ ఫర్ యూఎస్ ఆర్ అదర్ కంట్రీ, దే నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద రీజన్. అంటే నీకు యూకే ఎందుకు సెట్ అవ్వదు, వేరే కంట్రీ ఎందుకు వెళ్ళాలి, సో ఆ రీజన్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా లేదా చూసుకోండి. సో మోర్ ఆర్ లెస్ యాజ్ ఏ కన్సల్టెంట్ ఏజెంట్స్ లాగా చాలా కన్సల్టెన్సీస్కి వీ హ్యావ్ సమ్ ప్రొఫెషనల్ బాడీస్, ఒక 4-5 ప్రొఫెషనల్ బాడీస్ ఉన్నాయి. సో దే ట్రైన్ ద ఏజెంట్స్. సో ఫస్ట్ స్టూడెంట్ వెళ్ళినప్పుడు సో దే ట్రై టు గెట్ దట్ ఒక స్టూడెంట్ యూకే మీద ఒకళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారు తనకి, సో వెదర్ ఈజ్ సర్టిఫైడ్ ఆర్ నాట్. సో తనకి ఎనీ బాడీ సో సంథింగ్ యాజ్ ఏ కౌన్సిలర్గా యూకేకి ట్రైన్ చేయడానికి కంట్రీ నాలెడ్జ్ ఉందా లేదా, సో డస్ ఈ హోల్డ్ ఎనీ సర్టిఫికేట్ ఆర్ నాట్. సో వాళ్ళ ఆఫీస్కి ఉన్న యూనివర్సిటీస్ విజిట్ అయ్యారా ప్రీవియస్గా, సో ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ దట్, సో వెదర్ దే ఆర్ డైరెక్ట్లీ వర్కింగ్ విత్ ద యూనివర్సిటీ ఆర్ నాట్. సో ఇట్లాంటివి చూసుకోవాలి మేజర్గా. సో మోస్ట్లీ డోంట్ ఫాల్ ఫర్ ద ట్రాప్ ఆఫ్ ఫ్రీబీస్ మేజర్గా. సో సీ దట్ అంటే ఒక స్పెసిఫిక్గా వెరీ ఫైన్, ఇఫ్ సమ్ కన్సల్టెంట్ ఈస్ గివింగ్ ఏ ఫ్రీబీ టు యాడ్ ఎ వాల్యూ ఫర్ ద స్టూడెంట్ ఇస్ వెరీ ఫైన్, బట్ ఆస్క్ దెమ్ దట్ పర్టికులర్ యూనివర్సిటీ అండ్ ఆస్క్ దెమ్ టు ప్రొవైడ్ ద సేమ్ ఫ్రీబీస్. ఓకే. అంటే పర్టికులర్గా మనకి ఎక్కువ బిజినెస్ అయ్యే యూనివర్సిటీస్కి ఫ్రీబీ ఇవ్వడం కాకుండా సో దానివల్ల స్టూడెంట్ ప్రొఫైల్ ఎఫెక్ట్ అవుతుంది. ఈజ్ లుకింగ్ ఫర్ ఏ ఫ్లైట్ టికెట్ ఆఫ్ 50,000, సో తను 50 lakhs పెట్టి వెళ్తాడు, బట్ ఈజ్ కాంప్రమైజింగ్ ఫర్ 50,000. అదే వేరే యూనివర్సిటీ వీ కెన్ ఈవెన్ గో ఫర్ 30 lakhs అన్నట్టు. సో అట్లాంటివి కొంచెం ప్రాపర్గా చూసుకోవాలి మేజర్గా. సో దేర్ ఈస్ నథింగ్ 100% గ్యారంటీడ్. సో మనం ఏంటంటే వీ డూ అవర్ బెస్ట్ టు క్రాక్ ద వీసా. సో బట్ వీసా అయితే మన చేతిలో ఉండదు. సో వీ కెన్ ఓన్లీ అష్యూర్ 90% విత్ అవర్ ఎక్స్పీరియన్స్. సో 10% అనేది ఈస్ కంప్లీట్లీ ఆన్ ద ఎంబసీ డిసిజన్. సో ఇఫ్ సమ్వన్ ప్రామిసెస్ దట్ యూ గెట్ 100%, సో యూ నీడ్ టు లుక్ ఇన్ ఇట్. ఫైన్. సో ఒక 5 years తర్వాత మీ అబ్రాడ్ డ్రీమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని మీరు ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడ చూడాలనుకుంటున్నారు? So as of now we are doing good అండి. So actually we started with 2 people. So now we are a team of 20 people. So now we are primarily focused on అంటే స్టూడెంట్ వీసాస్ చేయడమే ఫోకస్లో ఉన్నాము. సో ఈవెన్ పోస్ట్ డిపార్చర్ కూడా వీఆర్ ప్రొవైడింగ్ సమ్ అసిస్టెంట్స్, బట్ ఇట్ ఈస్ తో థర్డ్ పార్టీ. సో వీఆర్ ఈవెన్ ప్లానింగ్ టు సెటప్ సమ్ సిస్టమ్. మన దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ జాబ్ సర్చ్ చేసుకోవడానికి కానీ, సో వీఆర్ ప్లానింగ్ టు డెవలప్ సమ్ ఎకో సిస్టమ్ లైక్ దట్. సో ఈవెన్ సో రీసెంట్లీ వీఆర్ ఈవెన్ అప్రూవ్డ్ విత్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ skill development program. So we are even providing free training of IELTS and TOEFL as well. Okay. Yeah. So we are going, we need to see the how future decides. Yes. So ఒకవేళ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ వచ్చి మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని అనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు? సో నథింగ్ అండి. సో డోంట్ లుక్ ఫర్ ద షార్ట్ టర్మ్ గోల్స్. సో మీకు అడ్మిషన్ రావడము, వీసా రావడము, కంట్రీకి వెళ్ళడం అనేవి దే ఆర్ జస్ట్ మైల్ స్టోన్స్. సో మన టార్గెట్ అనేది కంట్రీలో సెటిల్ అవ్వడమా లేదా ఒక స్టేబుల్ జాబ్ సెక్యూర్ చేయడం అనేది మన లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. సో డోంట్ కాపీ ఫ్రమ్ అదర్స్. మీ ప్రొఫైల్ ఈజ్ యూనిక్
సో మీ దాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఎంతోమంది స్టూడెంట్స్ మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు వీడియో చూసి మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి కూడా మంచి కెరియర్ ఉండాలి, అబ్రాడ్ వెళ్ళాలి అన్న వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్. థ్యాంక్ యూ. సో ఇదండి, చూసారు కదా వీడియో. ఒకవేళ మీరు కూడా అబ్రాడ్లో మీ స్టడీస్ని కంటిన్యూ చేయాలి అని అంటే మాత్రం ఒక్కసారి సార్తో మాట్లాడండి. సో దిస్ ఈజ్ వాసవి ఆచార్య. నేను ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సోషల్ పోస్ట్ ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోద్దు. సైనింగ్ ఆఫ్.